బైబిల్ చదివేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క దృక్పథంతో అలవాటుతో చదువుతూ ఉంటారు. కొందరు ఇన్ఫర్మేషన్ కొరకైతే మరికొందరు పైపైన చదువుతూ వెళ్తారు. ఇంకొందరు సంవత్సరంలో ఒక్కసారి బైబిల్ చదవాలనే ప్లాన్ పూర్తి అవ్వాలనే చిత్తశుద్ధితో చదువుతూ ఉంటారు. భక్తిపరుడైన జార్జ్ మ్యూలర్ గారు ఎవరినీ డబ్బులు అడగకుండా 10,000 మందికి పైగా అనాథలకు ఆహారము ఆశ్రయము కల్పించిన వ్యక్తి. ఆయన బైబిల్ చదివే విషయంలో ఒక క్రమాన్ని పాటించేవారు. ప్రతి ఉదయం బైబిల్ ఇన్ఫర్మేషన్ కోసం కాదు గాని ట్రాన్స్ఫర్మేషన్ కోసం చదివేవారు. ఆయన బైబిల్ చదివే విధానాన్ని గురించి చెబుతూ ఇలా అన్నారు: నేను మొదటిగా కొంతసేపు ప్రార్థించిన తర్వాత వాక్యంలో నుండి ఆశీర్వాదాన్ని పొందేందుకు ప్రతి వచనంలోనూ వెతుకుతూ దేవుని వాక్యాన్ని ధ్యానించటం ప్రారంభిస్తాను అని చెప్పేవారు. అంతేకాదు, ఆయన తన ఆత్మ తృప్తి చెందే వరకు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు కొద్ది నిమిషాల్లోనే తన ఆత్మ ఒప్పుకోవటానికి, కృతజ్ఞత చెల్లించటానికి, మధ్యవర్తిత్వ ప్రార్థనకు దారి తీస్తుందని, ఆ తర్వాత దేవుడు వాక్యం ద్వారా మాట్లాడిన దాన్ని బట్టి సహజంగా ప్రార్థన ప్రవాహంలా వస్తుందని తెలియచేశారు. ఈ ప్యాటర్న్ని మనలో ఎంతమంది పాటిస్తూ ఉన్నాం? మనం చదివే ప్రతి వచనం మనలో పశ్చాత్తాపాన్ని కలిగిస్తుందా? కృతజ్ఞతను రేపుతుందా? ఇతరుల కోసం ప్రార్థించాలనే భారాన్ని కలిగిస్తుందా? ప్రశ్నించుకుందాం. జార్జ్ మ్యూలర్ గారు పాటించిన ఈ ప్యాటర్న్ మనకు స్పష్టంగా చెబుతుంది, దేవుని వాక్యము ఒక పని పూర్తి చేయటానికి కాదని, మన హృదయాన్ని నింపడానికి, మన జీవితాన్ని మార్చడానికి అని గుర్తు చేస్తుంది. వాక్యం, ధ్యానం, ప్రార్థన ఇది ఒక ఆత్మీయ ప్రయాణం. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని సమాచారం కోసం, అలవాటు కోసం కాదు గాని మార్పు కోసం చదువుదాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్.